నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనం చాలా సులభమైన రీతిలో ఆంగ్ల వ్యాకరణం నేర్చుకుంటున్నామమ్మా. ఆంగ్ల వ్యాకరణంలో ఈరోజు మనము కోరిలేటివ్ కంజంక్షన్స్ అవేంటివో చూద్దాం ఇక్కడ. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, బోత్ అండ్, ఈదర్ ఆర్, నేదర్ నార్, వీటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారమ్మా. వీటి ఫంక్షన్ ఏంటంటే రెండు పదాల్ని కానీ లేదా రెండు వాక్యాలను కానీ జోడిస్తాయమ్మా. పరీక్షల్లో ఒక మార్కు కొరకు అడుగుతారు. వీటిని ఎలా రాయాలి, ఏ వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇది చూద్దామమ్మా. దీంట్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇదిను అదిను రెండును అనమాట. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇదే కాకుండా అది కూడా అనమాట, అంటే రెండు అనమాట. అయితే ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో సెంటెన్స్ లో ఎలా యూజ్ చేస్తారమ్మా అది చూద్దామమ్మా. ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ. హీ ఈజ్ అ గుడ్ సింగర్, ఫుల్ స్టాప్. హీ ఈజ్ అ గుడ్ డాన్సర్. ఒకతని గురించి అతను మంచి సింగరు, అంతేకాకుండా అతను మంచి డాన్సర్ కూడా. అయితే నాట్ ఓన్లీ బట్ ఆల్సో మరి దాన్ని ఎలా జాయిన్ చేశారు చూద్దామా. హీ ఈజ్ నాట్ ఓన్లీ అ గుడ్ సింగర్ బట్ ఆల్సో అ గుడ్ డాన్సర్. చూడమ్మా, దీంట్లో మరి మార్పులేం జరిగాయి చూడండి. హీ ఈజ్ అ గుడ్ సింగర్ ఫస్ట్ సెంటెన్స్ అలాగే ఉందమ్మా. ఫుల్ స్టాప్ ఎక్కడుందో ఆ ప్లేస్ లో బట్ ఆల్సో తీసుకున్నాము. మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఈ వర్బ్ రిపీట్ కాలేదమ్మా, వీటిని డ్రాప్ చేసాం, వాటిని తీసేసామమ్మా. హీ ఈజ్ మళ్ళీ రాలే, అ గుడ్ డాన్సర్ వచ్చిందమ్మా. అంటే ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోని రెండవ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్టు వర్బు రాదమ్మా. ఇదన్నమాట మార్పు. ఇక రెండవ సెంటెన్స్ చూద్దామమ్మా. మహేష్ కెన్ స్విమ్, సురేష్ కెన్ స్విమ్. రెండు పేర్లు ఉన్నాయమ్మా ఇక్కడ. దీంట్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎలా మారిందమ్మా చూద్దాం. నాట్ ఓన్లీ మహేష్ బట్ ఆల్సో సురేష్ కెన్ స్విమ్. చూడమ్మా, ఇది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఏంటంటే చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంది అప్పుడప్పుడు. నాట్ ఓన్లీ బట్ ఆల్సోని వాక్యానికి మధ్యలో యూజ్ చేయాలా లేక వాక్యానికి మొదట్లో యూజ్ చేయాలా, ఇది అర్థం కాదు. చాలా కన్ఫ్యూజ్ అవుతారమ్మా. అది ఇక్కడ నేను డీటెయిల్గా రూల్ ఇచ్చాను, ఒక నియమం ఇచ్చాను. దీన్ని మాత్రం మీరు గుర్తుంచుకుంటే మరి నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎక్కడ యూజ్ చేయాలో మీరు కళ్ళు మూసుకొని యూజ్ చేయొచ్చమ్మా. మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఫస్ట్ సెంటెన్స్ లోనేమో నాట్ ఓన్లీ బట్ ఆల్సో మధ్యలో ఉందమ్మా, సబ్జెక్ట్ అండ్ వర్బ్ తర్వాత తీసుకున్నాం ఇక్కడ. ఇక రెండవ సెంటెన్స్ ఏమో నాట్ ఓన్లీని స్టార్టింగ్ లో తీసుకున్నామమ్మా, వాక్యం మొదట్లో తీసుకున్నాం. మరి అదేలాగో ఇక్కడ కింద రూల్స్ ఉన్నాయి చూద్దామా. రూల్ నెంబర్ 1, నాట్ ఓన్లీ బట్ ఆల్సో షుడ్ బి యూజ్డ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ వెన్ వి టెల్ టూ థింగ్స్ ఆబ్లిక్ యాక్షన్స్ ఆబ్లిక్ క్వాలిటీస్ ఆఫ్ వన్ పర్సన్ లేదా నౌన్. ఇది ఆంగ్లంలో అమ్మా. తెలుగులో చెప్తాను, అది కూడా రాసుకోండి. ఎప్పుడైతే మనము ఒకే వ్యక్తి గురించి రెండు విషయాలు కానీ రెండు క్వాలిటీస్ కానీ చెబుతామో అప్పుడు ఈ నాట్ ఓన్లీని వాక్యం మధ్యలో యూజ్ చేయాలమ్మా. ఇక రెండోది ఏమంటారు ఇక్కడ. నాట్ ఓన్లీ బట్ ఆల్సో షుడ్ బి యూజ్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ when we tell one thing, action, quality of two persons or nouns. ఎప్పుడైతే ఇద్దరి గురించి ఒకే విషయము, ఒకే యాక్షన్ లేకపోతే ఒకే క్వాలిటీ, ఇద్దరి గురించి ఒకటే ఎప్పుడైతే చెప్తామో అప్పుడు నాట్ ఓన్లీని వాక్యం మొదట్లో యూజ్ చేయాలమ్మా. రెండో సెంటెన్స్ మాదిరిగా నాట్ ఓన్లీ మహేష్ బట్ ఆల్సో సురేష్ కెన్ స్విమ్ అంటే రెండు నామవాచకములు లేదా ఇద్దరు వీరి గురించి ఒకే క్వాలిటీ ఎప్పుడైతే చెప్తామో అప్పుడు నాట్ ఓన్లీ స్టార్టింగ్ లో యూజ్ చేయాలి, లేదా ఒకే వ్యక్తి గురించి రెండు విషయాలు ఎప్పుడైతే చెప్తామో అప్పుడు నాట్ ఓన్లీ మధ్యలో వస్తుందమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతేనే ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో రాయొచ్చు, లేకపోతే రాయనదమ్మా. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్. యాజ్ వెల్ యాజ్ అంటే అండ్, మరియు, అలాగే, ఈ విధంగా అమ్మా. అయితే యాజ్ వెల్ యాజ్ లో సెంటెన్స్ ఎలా ఉంటుందో చూద్దామమ్మా. ఇదే సెంటెన్స్ తీసుకున్నాము ఇక్కడ. నేను ఏతుందో హీఈస్ ఎ గుడ్ సింగర్, హీఈస్ ఎ గుడ్ డాన్సర్ ఏతుందో అదే సెంటెన్స్ ఇక్కడ తీసుకున్నాము. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎలా యూజ్ చేస్తున్నాము, మరి దీంట్లో యాజ్ వెల్ యాజ్ లో ఎలా యూజ్ చేస్తాం చూడండి అమ్మా. He is a good singer as well as dancer.
చూడమ్మా, ఇక్కడ కొన్ని పదాలు డ్రాప్ అయిపోయాయి. ఏ పదాలు డ్రాప్ అయ్యాయి ఇక్కడ? ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సోలోనేమో మనము బట్ ఆల్సో అ గుడ్ డాన్సర్ ఏ గుడ్ ఈ అబ్జెక్టివ్ తీసుకున్నాము, ఇక్కడ రిపీట్ అయింది. కానీ యాజ్ వెల్ యాజ్ లో ఇది రిపీట్ కాలేదమ్మా. డాన్సర్ ఇది సింగరు మరియు డాన్సర్ అంతే. అంటే కాంప్లిమెంట్ వచ్చిందమ్మా. అంటే హీ ఈజ్ అ గుడ్ సింగర్ యాజ్ వెల్ యాజ్ డాన్సర్. మళ్ళీ హీ ఈజ్ అ గుడ్, ఈ సబ్జెక్ట్ వర్బు ఈ అబ్జెక్టివ్ ఇవి డ్రాప్ అయిపోయామ్మా. మీకు వచ్చింది ఇక్కడ కాంప్లిమెంట్ చివరిదన్నమాట. సో ఈ విధంగా ఈ యాజ్ వెల్ యాజ్ లో సెంటెన్సెస్ చేంజ్ అవుతాయమ్మా. మరియు అని అర్థం వస్తుంది. రెండో సెంటెన్స్ చూద్దాం. వీ హ్యావ్ లక్ష్మి, వీ హ్యావ్ దుర్గా. సేమ్ అమ్మా అది కూడా. వీ హ్యావ్ లక్ష్మి యాజ్ వెల్ యాజ్ దుర్గా. ఈ వీ హ్యావ్ డ్రాప్ అయింది, సబ్జెక్ట్ వర్బ్ డ్రాప్ అయిపోయామ్మా. ఈ చివరి పదం మాత్రమే వచ్చింది. వీ హ్యావ్ లక్ష్మి, వీ హ్యావ్ దుర్గా. ఇక నెక్స్ట్ బోత్ అండ్ రెండోను. బోత్ అంటే ఇది కూడాను అది కూడాను, రెండోను అని అర్థం వస్తుంది. చూద్దాం ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందో సెంటెన్స్. పీపుల్ లివ్ ఇన్ సిటీస్, ఫుల్ స్టాప్. పీపుల్ లివ్ ఇన్ విలేజెస్. ప్రజలు పట్టణాల్లో ఉంటారు, ప్రజలు పల్లెటూళ్ళలో ఉంటారు. మరి దీన్ని బోత్ అండ్ ఎలా యూజ్ చేశారమ్మా? పీపుల్ లివ్ ఇన్ బోత్ సిటీస్ అండ్ విలేజెస్. పీపుల్ లివ్ ఇన్ బోత్ సిటీస్ అండ్ విలేజెస్. చాలా ఈజీ అమ్మా ఇది, అర్థమైతే. కాకపోతే చాలా కష్టం. సో ఈ విధంగా సెంటెన్స్ లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ బోత్ అండ్ ఈ విధంగా మారుస్తారమ్మా. రాసుకోండి, అర్థం కాకపోతే అడగండి. ఇక కింద నేను ఒకటే సెంటెన్స్ 3లో రాశానమ్మా. ఇక్కడ ఒకటే సెంటెన్స్ నాట్ ఓన్లీ యాజ్ వెల్ యాజ్ బోత్ అండ్ ఈ విధంగా రాశాను. చూద్దాం ఎలా ఉందో. బోత్ మెన్ అండ్ విమెన్ డాన్స్డ్. ఇది బోత్ అమ్మా. బోత్ మెన్ అండ్ విమెన్ డాన్స్డ్ ఒకటి. ఇక అదే సెంటెన్స్ యాజ్ వెల్ యాజ్ తో యూజ్ చేస్తాము. మెన్ యాజ్ వెల్ యాజ్ విమెన్ డాన్స్డ్. నెక్స్ట్ నాట్ ఓన్లీ మెన్ బట్ ఆల్సో విమెన్ డాన్స్డ్. ఈ విధంగానమ్మా. అంటే బోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎలా యూజ్ చేస్తాము. ఇక్కడ 3 సెంటెన్స్ ఎగ్జాంపుల్ గా రాశాను నేను. సో ఇవి రాసుకోండి అమ్మా. సెంటెన్స్ ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ మీకు చెప్తాను. ఈదర్ ఆర్, నైదర్ నార్. చూద్దామమ్మా ఇప్పుడు. ఈదర్ ఆర్ ఎప్పుడు యూజ్ చేయాలి, దాని ఫంక్షన్ ఏంటి, నైదర్ నార్ దాని ఫంక్షన్ ఏంటి చూద్దామమ్మా. ఈదర్ ఆర్ అంటే ఇది లేదా అది, రెంటిలో నుండి ఏదైనా ఒకటి, రెండు కావన్నమాట. చూద్దామమ్మా. షీ షుడ్ గో టు ద మూవీ ఆర్ యూ షుడ్ గో. ఇక ఈదర్ ఆర్ ఎలా యూజ్ చేస్తారమ్మా చూడండి. దీంట్లో ఈదర్ షీ ఆర్ యూ షుడ్ గో టు ద మూవీ. దీంట్లో చూడండి అమ్మా, ఈ షుడ్ గో ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతుందో వాటిని డ్రాప్ చేశారమ్మా దీంట్లో. ఎదర్ షీ ఆర్ యూ. ఇక్కడ షీ షుడ్ గో టు ద మూవీ అని ఉంది, ఆర్ యూ షుడ్ గో ఉంది. దీంట్లో నుండి ఎదర్ షీ ఆర్ యూ షుడ్ గో టు ద మూవీ. ఈ షుడ్ గో ఈ 2 వర్డ్స్ డ్రాప్ అయ్యామా. ఆమె లేదా నువ్వు ఇద్దరిలో నుండి ఎవరైనా ఒకరే మూవీకి వెళ్ళాలి. ఇదమ్మా అర్థం దీన్ని. ఇక రెండవది యు టేక్ టీ ఆర్ కాఫీ. దీంట్లో ఈదర్ ఆర్ ఏముంది, ఈదర్ యు టేక్ టీ ఆర్ కాఫీ. నువ్వు ఏదైనా ఒకటి తీసుకోవాలి, 2 తీసుకోకూడదు. ఏదర్ కాఫీ అని తీసుకోండి, లేకపోతే టీ అని తీసుకోండి. ఈ విధంగా మీనింగ్ వస్తున్నాం అక్కడ. ఈదర్ కమ్ ఇన్ ఆర్ గో అవుట్. సపోజ్ ఏమైనా ఇక్కడ డోర్ లో నిలబడ్డారనుకోండి, వారికి లోపలికారంటే ఏదైనా బయట కనపండి. ఈదర్ ఆర్ షోస్ 1 ఆప్షన్ ఆఫ్ ద 2. ఇక్కడ కింద ఏం రాశాను, ఇక్కడ ఈ ఈదర్ ఆర్ ఏదైతే ఉందో రెంటిలో నుండి ఒక ఆప్షన్, ఒక వైకల్పికాన్ని మాత్రమే అది సూచిస్తుంది. 2 కావన్నమాట, ఏదైనా ఒకటే. ఇది ఈదర్ ఆర్. మరి నేదర్ నార్ లో ఏముందో చూద్దామమ్మా. నేదర్ నార్ అంటే ఇది కాదు అది కాదు, 2 కూడా కావన్నమాట. ఏముంది ఇక్కడ, హెలెన్ కెల్లర్ కుడ్ నాట్ సీ, ఫుల్ స్టాప్, షీ కుడ్ నాట్ స్పీక్. హెలెన్ కెల్లర్ కుడ్ నాట్ సీ, ఆమె చూడలేదు, ఆమె మాట్లాడలేదు. మరి దీంట్లో నేదర్ నార్ ఎలా ఉంటుందమ్మా. హెలెన్ కెల్లర్ కుడ్ నైదర్ సీ నార్ స్పీక్. ఇక్కడ ఏం చేశాం, ఇక్కడ హెలెన్ కెల్లర్ కుడ్ నాట్ సీ ఈ సెంటెన్స్ ఇలాగే ఉందమ్మా. ఇంతవరకు నాట్ ప్లేస్ లో నైదర్ తీసుకున్నాం. ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ
నాట్ ఏదైతే నెగటివ్ వర్డ్ ఉందో దాని ప్లేస్ లో నేదర్ రాయాలమ్మా. అది అది రూల్ అన్నమాట. ఇక ఫుల్ స్టాప్ ప్లేస్ లో నార్ తీసుకున్నామమ్మా. ఫుల్ స్టాప్ ప్లేస్ లో ఏం తీసుకున్నాం ఇక్కడ? నార్. ఇక మళ్ళీ ఈ షీ లేదు, కుడ్ లేదు, నాట్ లేదు, డైరెక్ట్ మళ్ళీ వర్బ్ తీసుకున్నామా. మెయిన్ వర్డ్ అనమాట అది. స్పీక్ అంటే ఈ నెయిదర్ నార్ లో సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్స్ ఇవి డ్రాప్ అవుతాయమ్మా, ఇవి ఉండవు. ఇక రెండో సెంటెన్స్, యూ షుడ్ నాట్ టేక్ టీ, యూ షుడ్ నాట్ టేక్ కాఫీ. యూ షుడ్ నెయిదర్ టేక్ టీ నార్ కాఫీ. దీంట్లో కూడా అంతేనమ్మా. ఈ యూ షుడ్ నెయిదర్ టేక్ టీ ఇంత ఫుల్ స్టాప్ రాశాము. ఈ ఫుల్ స్టాప్ ఏమవుతుందో అక్కడ నార్ పెట్టాము. మళ్ళీ తర్వాత యూ షుడ్ నాట్ టేక్ ఈ వర్డ్స్ అని డ్రాప్ చేసి డైరెక్ట్ గా ఏం రాసాము ఇక్కడ? కాఫీ. దిస్ ఈస్ ద రూల్ అమ్మా. అంటే నేదర్ ఎక్కడ రాయాలి? నాట్ ప్లేస్ లో నేదర్ రాయాలి, ఫుల్ స్టాప్ ప్లేస్ లో నార్ రాయాలి. ఇక్కడ ఇంకో సెంటెన్స్ రాశాను, దే కెన్ నేదర్ సీ ద సన్ రైజ్ నార్ ద సన్సెట్. ఇది అంతే అమ్మా. దే కెన్ నేదర్ సీ ద సన్ రైజ్ నార్ ద సన్సెట్. వారు సూర్యోదయాన్ని చూడలేరు, సూర్యాస్తమాన్ని కూడా చూడలేరు. ఈ విధంగా ఈ సెంటెన్స్ అర్థమమ్మా. అంటే నైదర్ నార్ షోస్ నన్, నాట్ దిస్ నాట్ దట్. నైదర్ నార్ ఏం సూచిస్తుందమ్మా? ఇది కాదు అది కాదు. నాట్ దిస్ నాట్ దట్, ఇది ఉన్నా కాదు అది కాదు, రెండు కూడా కావు. ఈ విధంగా నైదర్ నార్ అర్థం వస్తుందమ్మా. సో వెల్, ఈ విధంగా ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ పనిచేస్తాయమ్మా. పరీక్షల్లో అప్పుడప్పుడు 1 మార్క్ వరకు అడుగుతారు. ప్రాక్టీస్ చేయండి అమ్మా. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. సో ఈ టాపిక్ తో ఇక్కడ మనము ఆగుదాం ఈ క్లాస్ లో. నెక్స్ట్ క్లాస్ లో ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.